రామాయణ మహాకావ్యము బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. పరిచయం. రామాయణము 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండలు. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ కాండలు. 6 కాండల మీద ఒక కాండ, ఉత్తరకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారము వస్తే రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి. కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏమిటంటే, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరములు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణము యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణములో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణము ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణము మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. యత్రయత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కూతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడన్నా రామాయణము గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు. రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను, నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రాముడి యొక్క ఆయనం, నడక కనుక దీనికి రామాయణము అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చరితం మహత్, పౌలస్త్యవధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. వాల్మీకి రామాయణము బాలకాండము 77 సర్గలు. బాలకాండము వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి అక్కడ దొరికే కందమూలాలు,
తేనెలాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువలన అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెడుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యను, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వలన నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని ఎలా తెచ్చావు అన్నదానికి వచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు. శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్లీ ఆ ఋషుల దగ్గరకు వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్లిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడే ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు వాల్మీకం కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమైంది. అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఇది వాల్మీకి మహర్షి రామాయణములో రాసిన మొదటి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాః చ జాతరోషస్య సంయుగే. ఈ లోకములో ఇప్పుడే ఇక్కడే ఉన్న 1 గుణవంతుడు, 2 వీర్యవంతుడు, 3 ధర్మాత్ముడు, 4 కృతజ్ఞత భావం కలిగినవాడు, 5 సత్యం పలికేవాడు, 6 దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7 చారిత్రము కలిగినవాడు, 8 అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9 విద్యావంతుడు, 10 సమర్థుడు, 11 ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, 12 ధైర్యవంతుడు, 13 క్రోధాన్ని జయించినవాడు, 14 తేజస్సు కలిగినవాడు, 15 ఎదుటివారిలో మంచిని చూసేవాడు, 16 అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన ఈ గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు. నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఇక్ష్వాకు వంశములో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణములు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్లిపోయాడు. నారద మునీంద్రులు రామాయణమును క్లుప్తముగా 100 శ్లోకములలో వాల్మీకి మహర్షికి వివరించుట విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయములో సంధ్యావందనం చేయుటకు తమసానది తీరానికి భారద్వాజుడు అనే శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి
బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీయః సమాః యత్ క్రౌంచమథునాదేకం అవధేహ కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి, మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీయః సమాః అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసురా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రౌంచమథునాదేకం అవధేహ కామమోహితం. కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణమండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది. మా నిషాద ప్రతిష్ఠాంత్వ మగామః శాశ్వతిసమః యత్ క్రౌంచ మిథునాత ఏకమవధికామమోహితం తస్య ఏవం భ్రువతః చింతా బభూవ హృది వీక్షితః శోకత్రేణ అస్య శకునేకిం ఇదం వ్యహరితాం మయః. క్రౌంచ పక్షులు. వాల్మీకి మహర్షి విరచిత రామాయణ మహాకావ్యము. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణము రాద్దామని మొదలుపెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణము ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇక రామాయణము రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్లిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణము అంతా కనబడసాగింది. ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమములోని చిన్నారులైన లవకుశలు ఆయన పాదములను స్పృశించారు. యుక్తవయస్సుకి చేరిన లవకుశలు రామాయణమును అద్భుతముగా గానము చేయసాగిరి. కొద్దికాలము తరువాత వారు గురు ఆశీర్వాదములు పొంది ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో అమృతముగా గానము చేయనారంభించారు. కథ ప్రారంభం. రామాయణము ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు, పూర్వకాలములో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనం అంటే 9 మైళ్లు. ఆ నగరం మధ్యలో రాజప్రాసాదములో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యములో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. అందరూ ధర్మం తెలిసిన వాళ్లే. ఎవరికి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవారు. అందరూ దానము చేసేవారు, సత్యమే పలికేవారు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు,
ఆ అయోధ్య నగరములో లేడు. కోసల రాజ్యం. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు. ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగినవారు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసినవారు, సావధాన చిత్తం కలిగినవారు. ఆ కోసల దేశములో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరములు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యాగము చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరములో యాగమంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగము మొదలుపెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు. సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. పూర్వకాలములో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగము చేస్తాడు. ఆ యాగము వలన ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కాని అశ్వమేధ యాగముతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగములను చెయ్యగలిగినవాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగములను చేస్తేనే సంతానము కలుగునని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశములో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలములో విభండక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక సరస్సు దగ్గరకు వెళ్లగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు. కాని ఆ ఋష్యశృంగుడికి లోకము తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీపురుషులని 2 ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వలన ఆ రాజ్యములో వర్షాలు పడడం మానేశాయి. దేశములో క్షామం వచ్చింది. ఋష్యశృంగుడు కాని మన దేశములో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు. వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వలన కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఇంద్రియార్థయః అభ్రమతయః నర్చిత్త ప్రమాథిభి. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే విభండకుడు లేని సమయంలో వీళ్లు ఆ ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ల వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభణకుడి మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపునకు వెళ్లాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి వారు కూడా పురుషులే అనుకొని, మహాపురుషులారా,
మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమము నుండి వెళ్లిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగలించుకుని వెళ్లిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు. ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే విభండక ముని ఆశ్రమమున లేని సమయములో వేశ్యా స్త్రీలు ఋష్యశృంగుని దర్శించుట. విభండక ముని ఆశ్రమమున లేని సమయములో వేశ్యా స్త్రీలు ఋష్యశృంగుని దర్శించుట. విభండక ముని ఆశ్రమము వద్ద ఋష్యశృంగుని ఆకర్షించుచు నృత్యములు చేస్తున్న వేశ్యా స్త్రీలు. వేశ్యా స్త్రీలు ఋష్యశృంగుడిని ఆకర్షించి అంగరాజ్యమునకు తీసుకుపోవుట. తత్ర చ ఆనియమానే తు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా. ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్లిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు, మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యముంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపవలసినదిగా కోరాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్లని అయోధ్యకి తీసుకువెళ్లాడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను సంతానహీనుడను. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధయాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు, యాగము చెయ్యాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు సూరులు లోకముచేత కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాసూరులైన వారు వెళతారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు, అంటే ఫాల్గుణ మాసములో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగము ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్లని అశ్రద్ధగా చూడకండి. భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః న చావజ్ఞా ప్రయుక్తవ్యా కామక్రోధ వశాత్ అపి. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధములకు లోనే అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయుటకు పంక్తిలో కూర్చొన్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు. కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్లమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెడుతున్నారు. వృద్ధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా ఏవ చ అనిసం భుంజమానానాం న తృప్త్యః ఉపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్లలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్లంతా ఆహా,
భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్లీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వారందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్లందరికీ ధనము, వస్త్రములు దానము చేశాడు దశరథుడు. వచ్చిన వాళ్లందరూ, ఆహా, ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము ఆ చంద్రతారార్కంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్లారు. ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూప స్తంభాలని పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్ర కర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు శ్లేష్మాతక కర్రతో చేసినది 1 ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగము జరుగుతుంది. చివర్లో ఆ యాగాశ్వాన్ని తీసుకుని వచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకుని ఉండాలి. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో యాగాశ్వాన్ని వధించి ఆ రోజు రాత్రి ఆ గుర్రం పక్కన పడుకుని ఉండుట. మరుసటి రోజున ఈ యాగము చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యలని దానము చెయ్యాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యను, ఉంపుడుగత్తెని, చివరిగా ఫాలాకలిని దానము చేస్తాడు. ఆ ఋత్విక్కులు ఆ 4 భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకుని ఆ ఋత్విక్కులకి ద్రవ్యాన్ని, ధనం, దానము ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి వపని, జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధయాగము అంటారు. అలా పీలిస్తే తనకి సంతానము కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమములో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగము చేయించిన ఋత్విక్కులకి దానము చేశాడు. అప్పుడు వారు, మేము ఈ భూభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణలేని యాగము జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణాలని, 400 కోట్ల వెండి నాణాలని దానము చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణాలని దానము చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానము కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగము అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ ఋషయః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. ఈష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్లి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు సృష్టి ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు. నైనం సూర్యః ప్రతపతి పార్శ్వేవాతి న మారుతః చలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి న కంపతే. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకులని బాధిస్తున్నాడు. ఎక్కడా యజ్ఞములు జరగనివ్వడం లేదు. ఋషులని హింసిస్తున్నాడు. పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత
దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కాని వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఆ సమయాన అంతటా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. ఏతస్మిన్ అనంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతః సన్న చక్రగదా పాణేః పీతవాస జగత్పత్యః. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖ, చక్ర, గద, పద్మములను ధరించినవాడైన శ్రీమహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వా క్రూరం దురాధర్షం దేవఋషీణాం భయావహం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథ్వీం ఇమాం. ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణుః ఆత్మవాన్. మీరెవరూ కంగారు పడవద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించదలిచాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధిస్తున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరములు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మ పలాసాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయమాస తదా దశరథం నూపం. నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు ఏమి చెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, ఈ నాయనా దశరథ, నన్ను ప్రాజాపత్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానము కలుగుతుంది. ఈ పాయసాన్ని స్వీకరించడం వలన నీ రాజ్యంలోని వారు ధనధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి అదృశ్యమైనాడు. అంతట దశరథుడు ఆ పాయసాన్ని తన 3 పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్లాడు. 3 పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామేష్టి యాగము పూర్తవుతుండగా ఆ యగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి వెండి మూత కలిగిన బంగారు పాయస పాత్రను దశరథ మహారాజుకు ప్రసాదించుట. యాగము పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋష్యశృంగుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వారందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు. కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు. తతః చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వాకృతా ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైనవాడు సర్వలోకాల చేత నమస్కరించబడేవాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి చైత్రమాసములో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రములో కర్కాటక లగ్నములో రామచంద్రమూర్తి జన్మించారు. అదే సమయములో కైకేయికి పుష్యమి నక్షత్రములో మీన లగ్నములో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. తనకి 4 కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు.
అదే సమయంలో బ్రహ్మగారు దేవతలతో ఒక సభ తీర్చారు. శ్రీమహావిష్ణువు భూలోకములో రాముడిగా అవతరించారు. రావణ సంహారములో రాముడికి సహాయం చేయుటకు మీరు మీ అంశలతో కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వలన మీకు మీ భార్యల వలన సంతానము కలగదు. కావున మీతో సమానమైన తేజస్సు పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి అని చెప్పారు. దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు. అప్పుడు బ్రహ్మ ఒకసారి నాకు ఆవలింత వచ్చింది. అప్పుడు నా నోటి నుండి ఒకడు కింద పడ్డాడు. అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి అని అన్నారు. ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు. సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిధుడు జన్మించారు. అగ్ని అంశతో నీలుడు జన్మించాడు. వాయువు అంశతో హనుమంతుడు జన్మించాడు. పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించాడు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాము అని కొన్ని కోట్ల వానరాలని సృష్టించారు. అతిథ్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్. జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతం సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా వశిష్ఠః పరమప్రీతో నామాని కురుతే తదా. రాముడు పుట్టిన 11 రోజులకి జాతాశౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి. సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ, రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం అని. సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు. రామ సేవే ఆయన లక్ష్మి కనుక ఆయనకి లక్ష్మణ అని. కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని. శత్రువులను అంతః శత్రువులు సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి. తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే వాళ్లని చూసుకుని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వారు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులని పూజించేవారు. లోకములోని అందరి హితం కోరుకునేవారు. వారు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవారు. రాముడు జులపాల జుట్టుతో రాజమార్గములో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనములో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేకలేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు. ఈ నా పిల్లలకి 12 సంవత్సరాల వయస్సు దాటింది. వారు పెద్దవారు అవుతున్నారు. కాబట్టి వాళ్లకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను. తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా సభ వెలుపల విశ్వామిత్రులు వేచి ఉన్నారని ద్వారపాలకుడు వచ్చి పలికెను. వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప మహర్షులు ఆరకనే రారు. కాబట్టి మీ కోరికేదైనా నేను సంతోషంగా తీరుస్తాను అని దశరథుడు అన్నాడు. దశరథ పుత్రులకు నామకరణ మహోత్సవము. అయోధ్యలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యము. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠ మహర్షి వద్ద విద్యాభ్యాసము. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా? దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా? మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా అని పలుకుశల ప్రశ్నలు వేసి, నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి అన్నాడు. స్వపుత్రం రాజశార్దూల రామం సత్య పరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి. నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపించు. మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకువెళతాను అని విశ్వామిత్రుడు అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు కింద పడిపోయాడు. ఊన షోడశ వర్ష మే రామో రాజీవలోచనః న యుద్ధయోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసయః. మెల్లగా తేరుకొన్న దశరథుడు ఇంకా 16 సంవత్సరములు కూడా
నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు? కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే రాముడితో నేను కూడా వస్తాను అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. రాముడు పిల్లవాడు, ఏమి చెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగి వస్తాడు. నువ్వు తండ్రివి కనుక నీకు రాముడి మీద ఉన్న పుత్రవాత్సల్యం వలన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాముడిని నాతో పంపించు అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు దశరథుడు, లేకలేక పుట్టిన నా కొడుకుని నన్ను విడిచిపెట్టు అన్నాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథ, పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా జీవించు అని వెళ్లిపోవడానికి సిద్ధమవుచుండగా వెంటనే వశిష్ఠుడు లేచి విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు. ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా? విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని తాటక సంహారము కొరకు అరణ్యములకు పంపవలసిందిగా కోరుట. ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం. ఈ లోకములోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకములోని తపస్సు అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకములోని బుద్ధి అంతటికీ నిర్వచనం విశ్వామిత్రుడు. శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది. కావున ఆయనకి ఈ లోకములో ఉన్న అన్ని అస్త్రశస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపోయాలని ఆయన ఆశ. ఎందుకు అడ్డుపడతావు అని అన్నాడు. దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి రాముడిని తీసుకురా అని కౌసల్యతో చెప్పాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. స్వస్తి వాచకం చేసి కౌసల్య రాముడిని పంపింది. సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. దశరథుడు రాముడి మూధిని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషముతో నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి అని విశ్వామిత్రుడితో చెప్పాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి అని రాముడితో చెప్పి సాగనంపాడు. అలా విశ్వామిత్రుడి వెనుక రామలక్ష్మణులు ఇద్దరు బయలుదేరారు. విశ్వామిత్రుడి వెనుక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెడుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతో వెళితే ఎలా ఉంటుందో, స్థానువైన శివుడి వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వారు అలా సరియు నది దక్షిణ తీరములో కాలినడకన 1.5 యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వలన ఒక ప్రాంతములో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు, గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యేహ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం తథా. బ్రహ్మదేవుని కుమార్తెలైన బల, అతిబల అనే 2 మంత్రాలను రాముడికి ఉపదేశించాడు. ఈ 2 విద్యల వలన ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు. దీనితో పాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తర్వాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలను ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దానిమీద పడుకోమన్నాడు. ఇద్దరూ హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారుగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని పిల్లలిద్దరి దగ్గరికి వచ్చి చూశాడు. వారు నిద్రపోతున్నారు. ఆహా, ఏమీ నా అదృష్టం అనుకొని కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్య యొక్క కుమారుడైన రామ,
తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులలో శార్దూలం వంటివాడివి. దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు. అందుకని రామా నిద్రలే. రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్లీ బయలుదేరి గంగసరయు సంగమ స్థానం దాకా వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చెయ్యబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే. మన్మధుడి అంగములన్నీ కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ల దగ్గరి నుండి ఈనాటి వరకు ఉన్న వీళ్లందరూ పాపము లేనివారు. కాబట్టి రామ, ఈ రాత్రికి వీళ్లందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజున ఆ ఆశ్రమములో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుండి ప్రవహించినదే సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతములో గంగా నదితో సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు. అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు. అలా వారు వెళుతుంటే అక్కడున్న అరణ్యములో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వము ఇక్కడ మలదము, కరుషము అని 2 జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికీ కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరూ లేరు అన్నాడు. అప్పుడు రాముడు అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వలన ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్య పాతకం వలన ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి శరీరంలో మలం పుట్టడం ప్రారంభమయ్యింది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వారు ఆ 2 లక్షణాలని తొలగించారు. కాని ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరుషము అనే 2 జానపదములుగా వర్ధిల్లుతాయి. ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషములతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు. అలాగే పూర్వకాలములో సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతే బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను. ఆమె కామరూపి, మహా అందగత్తె. ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్లకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన గర్వముతో అరణ్యములో ఇష్టమొచ్చినట్టు తిరిగేవారు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది. అప్పుడాయన తాటకని నీకు వికృతరూపం వచ్చుగాక అని మారీచుడిని ఇవ్వాల్టి నుండి రాక్షసుడివి అవుతావని శపించారు. ఆ తాటక ఈ 2 నగరాల్లో సంచరిస్తుంది. ఆమె నరమాంస భక్షణకి అలవాటు పడింది. అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా
ప్రజాకంటకులైన వాళ్లని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలములో మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశంకయ గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ తవచైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః. మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు. గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను అని రాముడు తన ధనుస్సు తీసుకుని ధనుష్టంకారం చేశాడు. ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుండి వస్తుందో అటువైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకని ఓ మోస్తారు, వారు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అన్నాడు. రామాయణ మహాకావ్యము బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.